ఇక్కడ దొరికే గోబీ మంచూరియా టేస్ట్ అయితే నెల్లూరులో కూడా ఎక్కడా ఉండదు. మ్యాటర్ ఏంటో చెప్పేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే ఈరోజు ముతుకూరులో ఉన్నాను. ముతుకూరులో మాకైతే ఒక ఫేమస్ పానీపూరి బండి ఉంది. ఇదైతే ముతుకూరులో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది. పానీపూరి బండి వచ్చేసరికి మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే ఉంటుంది. మామూలుగా అయితే మనం బాస్ అంటే మెగాస్టార్ అంటాం, కానీ ఇంక మాత్రం అందరూ బాసులు. ఎందుకంటే నేను వచ్చిన అందరినీ బాసు బాసు అంటాడు. నేనైతే ముతుకూరుకు వచ్చిన ప్రతిసారి ఈయన దగ్గర గోబీ తినందే ఇంటికి వెళ్ళను. మా ముతుకూరులో ఎన్ని పానీపూరి బండ్లు ఉన్నా ఈయన దగ్గర ఉండే గోబీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బాగా చేస్తాడు. ఈయన ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు బండి పెడతాడు. 8 గంటలకల్లా మొత్తం అయిపోతుంది. తిరుమల దర్శనం అయినా ఫాస్ట్ గా అవుతుందేమో కానీ ఈయన దగ్గర నుంచి ఒక ప్లేట్ రావాలంటే అంత లేట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు జనాలు వెయిటింగ్ లోనే ఉంటారు. ఎన్నిచ్చే చాట్ మసాలా కూడా కొద్దిగా కొత్తగా ఉంటుంది చూసేదానికి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. నేను నా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళేసి ఒక ప్లేట్ గోబీ, ఒక ప్లేట్ చాట్ మసాలా చెప్పేసాము. మా వాళ్ళైతే నన్ను పిలిచారు ఇక్కడికి బాదం రా అని చెప్పేసి. నేనైతే మీ బిల్లు కడితేనే వస్తా అని చెప్పాను, కానీ తీసుకొచ్చిన తర్వాత నా చేత బిల్లు కట్టించారు. గైస్, మన ముతుకూరులో ఉండే వాళ్ళకి ఈ బండి మీద దొరికే గోబీ అండ్ చాట్ మసాలా అంటే ఎంత ఇష్టమో కామెంట్ లో చెప్పేసేయండి. బాగుందా? అది మా సంగతి. మన ముతుకూరులో ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా ఆగి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరైతే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.